ఆయన అప్పుడు ఒకటే వేదం, అంత ఆయుర్దాయాలు ఉండేవి కనుక ఏదో 100 సంవత్సరాలు కూర్చుని వేద అధ్యయనం చేద్దామయ్యా అని ఇట్లా చేసుకుని వాళ్ళకి కావలసిన వేదాలన్నింటినీ అధ్యయనం భాగాలన్నింటినీ అధ్యయనం చేసుకుంటూ కర్మకాండాలను నడిపించుకునేవారు. ఇంత అధ్యయనం చేయడం అంటే వీళ్ళెవరి వల్ల అయ్యేది కాదని చెప్పి వేదవ్యాసుల వారు వచ్చి విభాగం చేశారు. ఇక్కడ రహస్యం ఏమిటి అంటే వేదములు 4, అందులో అనుమానం ఏం లేదు. ఇంకో చోట్ల ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగి రసహ అని వేదంలోనే ఉపనిషత్తుల్లో చెప్పబడింది. 4 వేదములు ఉన్నాయి అని. ఇవి విభాగములు చేస్తే వచ్చేటువంటి స్వరూపములు. ఇక ఋక్ అనేటువంటి శబ్దం ఒక విధమైన ఛందోబద్ధమైన మంత్రాన్ని చెబుతుంది. యజుస్సు అనే శబ్దం వచన గ్రంథాన్ని చెబుతుంది. గద్యం పద్యం అంటూ ఉంటాం కదా, ఈ యజుస్సు అనేటువంటి దానికి ఈ ఛందోబద్ధత అనేటువంటిది ఉండదు. సామం అనేటువంటి దాంట్లో ఈ రుక్కులే ఉంటాయి. ఈ రుక్కుల మీద కూర్చొని గానం చేస్తారు వాళ్ళు. ఈ గానములు చేయడాన్నే గానమునకే సామ అని పేరు, మంత్రానికి కాదు. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇప్పుడు ఎందరో మహానుభావులు ఏదో సంగీత కీర్తన తీసుకుంటాం. ఎందరో మహానుభావులు వారందరికీ వందనములోను నేను చదవచ్చు, మీరు చదవచ్చు, అందరూ చదివేయచ్చు. ఆ రాగంలో పెట్టి వాళ్ళు పాడేటటువంటి రాగం ఏదైతే ఉన్నదో దాన్ని గీతి సామ అని పిలవాలన్నమాట. రుక్కు పైన ఈ సామను జోడించి పాడతారు అని. అది ఒక్కొక్కప్పుడు ఓ రాగంతో చదవచ్చు, ఇంకోప్పుడు ఇంకో రాగంతో చదవచ్చు. ఆ సామ గానములు భిన్న భిన్నములుగా ఉంటే ఆ రుక్కుల మీద గానం చెయ్యాలి. వేదంలో కూడా ఈ రుక్కుల మీద ఒక సామ ఉన్నది, ఇంకో యజ్ఞంలోకి వచ్చేప్పటికి ఈ రుక్కుల మీదే ఆ సామను పెట్టి గానం చేయండి అన్నారు. ఋగ్వేదంలో ఉండే మంత్రాలే సామవేదంలో ఉన్నాయి అని కాదు. మంత్రములు ఇక్కడ అక్కడ కొంచెం తేడాతో ఎక్కువ సామ్యంతో ఉన్నాయి, కానీ అవి రుక్కులే. వాటిపైన చేర్చే గానం ఏదైతే ఉన్నదో దానికి మాత్రం సామ అని పేరు. అంటే ఋగ్వేదంలో ఉండే మంత్రాలను రుక్కులు అంటాం, సామవేదంలో ఉండే మంత్రములను రుక్కులనే అంటాం. యజుర్వేదంలో కూడా కొన్ని చోట్లలో రుక్కులు ఉన్నాయి, వాటిని రుక్కులనే అంటాం. అథర్వణ వేదంలో కూడా రుక్కులు ఉన్నాయి, వాటిని రుక్కులు అనే అంటాం. ఋగ్వేదం అనం. రుక్కులు అంటే ఋగ్వేదానికి సంబంధించిన మంత్రములు అని కాదు, ఛందోబద్ధమైన మంత్రములు అని. 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు, 1 పాదము అని ఇట్లా పాద విభాగంతో షట్పది కూడా ఉంది, అట్లా సప్తపది కూడా ఉన్నది. ఇట్లాంటి పాద విభాగంతో కూడుకున్నటువంటి ఛందస్సుకు లొంగేటటువంటి మంత్రములు అని. గాయత్రి త్రిష్టుప్ జగత్ చనిష్టు పంక్చా సహ బృహత్యుష్ణ్య కకుతు అని ఇట్లా ఛందోభేదాలన్నింటినీ కూడా వేదాల్లో కూడా చెప్పారు. సరే, ఆ ఛందస్సుకి బద్ధమయ్యి ఉన్నటువంటి వాటిని రుక్కులు అని అంటాం. ఇక ఆ ఛందస్సుకి సంబంధం లేకుండా 3 అక్షరాలు ఉండొచ్చు, 2 అక్షరాలు ఉండొచ్చు, లేదా 100 అక్షరాలు ఉండవచ్చు. అట్లా ఉండేటువంటి వచన రూపంలోకి గ్రహించేబడే వాటిని యజుస్సులు అని అంటాం. గీతి సామ, ఈ 3 కదా మంత్రాలు. కాబట్టి అర్చసామ అనే యజోగుంషి 3 మంత్రముల యొక్క విభాగం చెప్పినప్పుడు. ఇక వేదములు దగ్గరికి విభాగం, వీళ్ళు విభాగం చేసినటువంటి దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఋగ్ యజుస్ సామ అథర్వణ భేదములు. ఈ 4 భేదములతోటి అవి తత్తత్ సంబద్ధములైనటువంటి మంత్రములు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఎందుకోసం అంటే ఋగ్వేదేన హోతాకరోతు, యజుర్వేదేనాధ్వర్యు, సామవేదేనోద్గాత సర్వైర్బ్రహ్మ అని ఒక చోట్లో ఉన్నది. ఆధర్వణికో బ్రహ్మకార్య అని ఇంకో చోట ఉన్నది. వాటి విభాగాలు ఎందుకు చెప్పారు, అలా ఎలా చేస్తాము అనేటటువంటిది ప్రయోగంలో విషయంలో అది వేరు, యాజ్ఞికులు చూస్తారు. కనుక వేదములు 4 అని విభాగం వచ్చింది. ఆయన శిష్యులకు ఉపదేశం చేసేటప్పటికి ఆ ఋగ్వేదాన్ని కూడా ఇంత వేదాన్ని వాళ్ళు అధ్యయనం చేయడం అంటే ఎప్పటికి తగులుతుంది, వీళ్ళకి ఉన్నదే ఆయుర్దాయం చాలా తక్కువ అని చెప్పి 21 విభాగములు చేశారు. ఎవరు చేశారు? వారి శిష్యులు, వేదవ్యాస మహర్షి యొక్క శిష్యులు. ఒకరే కాదు, ఒకరు 2గా చేస్తే, ఒకరు 4గా చేస్తే, ఎలా వచ్చినటువంటి శాఖా విభేదాలతో మొత్తం 21 పతంజలి మహర్షి నాటికి తయారయ్యాయి. అట్లాగే యజుర్వేదం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ యాజ్ఞవల్క్యుడు అనేటటువంటి శిష్యుడు గురువుగారి దగ్గర ఏదో అక్కడ దోషం వచ్చిందిరా, నాకేదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అంటే శిష్యులందరినీ కూర్చొని ఏదో మన ఉదాహరణకు 100 గాయత్రి జపం చేయాలంటే శిష్యులందరినీ కూర్చొని తలోపది చేయండి అయ్యా అని చెప్పినట్టుగా చెబితే వీళ్ళ వల్ల ఏమవుతుంది, నేనే చేసేస్తాను 100 అన్నాడు యాజ్ఞవల్క్యుడు. దురహంకార పూరితుడవై అధ్యయనం చేసిన వాళ్ళందరినీ వీళ్ళ వల్ల ఏమవుతుందని నిందిస్తావా, నేను చెప్పిన వేదాలు నాకు ఇచ్చేయి అన్నాడు ఆయన. ఇచ్చేయి అనేటప్పటికి ఇచ్చేసేయవలసి వచ్చింది. ఇచ్చేయడం ఎలా ఇస్తారు అంటే కడుపులో ఉన్న వేదాలను పైకి తీసేయడం మన వల్ల అవుతుంది, మన వల్ల కాదు వాళ్ళ వల్ల అవుతుంది. సోమకాసురుడు వేదాలను ఎత్తుకుపోయినాడు అని అంటే అందరి కడుపుల్లో ఉన్న వేదాలని ఎత్తుకుపోయినట్టు, వీళ్ళకి వేదమంత్రాలు రాలేదు. తర్వాత
అప్పుడు విష్ణుమూర్తి వారు వచ్చి ఆ సోమకాసురుడి దగ్గర నుంచి వేదాలను తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పారు అని మరి పురాణ గాథ ఉన్నది కదా. కానీ లోకంలో ఏమనుకుంటాం అంటే వేదాలు ఎత్తుకుపోవడం అంటే అదేదో తాళపత్రాలలో రాసి పెట్టిన గ్రంథాలు తీసుకుపోయాడు, వాటిల్ని ఈయన యుద్ధం చేసి తెచ్చాడు అనుకుంటూ ఉంటాం. ఆ కథల్ని మన దృష్టితో సమన్వయం చేయడానికి కుదరవు. అవును. ఏమంటే ఒక కాలంలో ఉంటుండే వ్యవస్థ ఎట్లాంటిదో, రెండో కాలంలో ఉండే వ్యవస్థ ఎట్లాంటిదో దాన్ని విభాగం చేసి చెప్పాలి అంటే మనం ప్రాచీనంలో అలా ఉండేది ఇప్పుడు కూడా మనకి భూగోళ పరిస్థితులను కూడా ప్రాచీనానికి అలా ఉండేది, తర్వాత సముద్రం వ్యాపించేసింది అని చెబుతూ ఉంటారు కదా. ఇప్పుడు రామాయణంలో చూడండి, సింహిక అని ఒక రాక్షసి, హనుమంతుడు పైనుంచి వెడుతున్నాడు, కింద నీడ ఉన్నది, ఆ నీడ పట్టుకుంది ఈవిడ. పట్టుకోండి, వాళ్ళు ఎవరు పట్టుకుంటారో చూస్తాను నేను. ఈ నీడ పట్టుకుంటే ఆయన గమనం ఆగిపోయింది అక్కడ. ఎవర్రా నన్ను ఇంత బలాత్కారంగా ఆపేసేశారు అని చుట్టూ తిరిగి చూస్తే ఇదిగో ఈవిడ పట్టుకుని ఉన్నది. సరే, తర్వాత గుద్దాడు, సరే తన వ్యవహారం చూసుకున్నాడు, అది వేరే విషయం. ఛాయను పట్టుకుని అసలు వ్యక్తిని బంధించగలిగిన శక్తి వాళ్ళ ఎవరికైనా ఉన్నదా? అంచేత అప్పటి పరిస్థితులు, వాళ్ళ శక్తులు, వాటిని మనం ఇవాళ అంచనా వేసేసేసి మాట్లాడేటటువంటి స్థితిలో ఉండకూడదు. ఆ భీముడు బకాసురుని కొట్టడానికి వెళ్ళినప్పుడు బండిడన్నం పట్టుకెడితే ఆ బండిడన్నం ఈయన తినేస్తున్నట్టు, ఆ తినేసే టైంలో వచ్చి భీముడు నడి మీద ముష్టి యుద్ధం కొడుతూనే ఉన్నాడు. ఈయన మొత్తం భోజనం అయిపోయేదాకా కదలలేదు, అంతా తినేసిన తర్వాత అప్పుడు లేచి ఏమిట్రా అని చూశాట. ఈ బండిడన్నం కాదు, సేరన్నం తినగలిగిన వాళ్ళు ఉన్నారా ఇవాళ ఎవరైనా? భారతంలో పెద్ద పెద్ద పురుషులను వర్ణించారు. ఇవాళ 18 అడుగుల పొడవు కలిగిన మనుష్యులు బతికి ఉన్నారు అని అంటే మీరు నమ్ముతారా? ఆఫ్రికన్ అడవుల్లో ఉన్నారట వాళ్ళు, 72 ఎంతో మంది ఉన్నారట ఆ జాతి. అక్కడ శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి మనం విశ్వసిస్తాం. సరే, ఇట్లా వచ్చేటప్పటికి సామవేదం దగ్గరకు వచ్చేటప్పటికి 1000 శాఖలుగా విభాగం చేశారు. అథర్వణ వేదం దగ్గరకు వచ్చేటప్పటికి 9 శాఖలుగా విభాగం చేశారు. ఈ విభాగములన్నీ కూడా ఎవరెవరు ఏ శిష్యులకు ఉపదేశం చేస్తే వారు ఆ శాఖలను మళ్ళీ విభాగం చేసి పెంచారో భాగవతంలో 12వ స్కంధంలో ఉంది ఈ విషయం అంతా కూడా. సరే, మొత్తం మీద విషయం ఏంటి అంటే 1131 శాఖను ఆయన కాలంలో ఉన్నట్టుగా వర్ణించారు. అది ఎందుకు చెప్పానంటే అంతంతటి శాఖా విభాగాలన్నీ జరిగిన తరువాత 1131 శాఖలు అయ్యాయి. కేవలం మంత్ర విభాగ ప్రకారం చూసినట్లయితే 3 వేదాలు అని అన్నారు. కేవలం అంతకు పూర్వం మొత్తం వేదాలన్నీ కలిసి ఉన్నటువంటి సమయంలో యజుర్వేదము అనేటటువంటి పేరుతో ఒకే వేదము అనే పరిగణనం చేశారు. కాబట్టి ఒక వేదం అన్నది కరెక్టే, 3 వేదాలు అన్నది కరెక్టే మంత్ర విభాగాలను బట్టి, 4 విభాగాలు అన్నది కరెక్టే, 1131 శాఖలు అనేది కరెక్టే. వస్తుతః ఆలోచిస్తే భరద్వాజోహ త్రిభిరాజబ్రహ్మచర్యమువాస అని వేదంలోనే ఒక గాథ ఉన్నది. సావిత్ర విద్య, సావిత్ర కాఠగాన్ని ఉపదేశించే స్థలంలో భరద్వాజుడు పుట్టిన మొదలు అదే పోనే ఉపనయనం అయ్యాక వేదాధ్యయనం ప్రారంభించాట. వాడు ఆయుర్దాయం అది 120 ప్రకారమో 116 ప్రకారమో 100 ప్రకారమో ఏదో మొత్తం ఆయుర్దాయం పూర్తయింది. వీడు మొత్తం అంతా వేదాధ్యయనమే చేస్తూ కూర్చున్నాడు. వీడికి ఏమీ అసలు కనీసం పంచదార నీళ్ళు ఎలా ఉంటాయో కూడా రుచి చూడలేదు జీవితంలోనూ. కాబట్టి వీడికి ఇంకో ఆయుర్దాయం ఇద్దామని దేవేంద్రుడు వచ్చి ఇంకో ఆయుర్దాయం ఇచ్చాడు. అది కూడా వేదాధ్యయనమే చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. 3 ఆయుర్దాయాలు వేదం చదువుతూనే కూర్చున్నాడు ఈయన. ఎందులోనైనా ఇంకో ఆయుర్దాయం ఇస్తాననుకో ఏం చేస్తావు అని అడిగారు. కాస్త పెళ్లి చేసుకుని పిల్లల్ని వాళ్ళని కానీ ఏదైనా సంసారం చేసుకుంటాడేమోనని. అదేంటి నేను వేదాధ్యయనమే చేస్తానన్నాడు ఈయన. అప్పుడు సగుంహత్రీన్ గిరిరూపాన్ అవిజ్ఞాతాని దర్శయాంచకార అని 3 పర్వతాలని చూపించాడు. చూపించి ఏకైకస్మాన్ ముష్టినాథ దేన ఒక్కొక్క పిడికిలు తీశాడు 3 పర్వతాల్లోంచి. నువ్వు 3 ఆయుర్దాయములతోటి అధ్యయనం చేసినవి ఈ 3 గుప్పిళ్ళు, అసలు వేదములు అవి. ఎన్ని జన్మలు ఎత్తితే అవుతాయి ఇవి, ఎన్ని ఆయుర్దాయాలు ఇస్తే అవుతాయి. కాబట్టి ఇది కాదు నాయన, దీనికి ఇదిగో ఓ సావిత్ర విద్య అని ఉన్నది, దాన్ని తెలుసుకుంటే సర్వవేద సారము నీకు వంటపడుతుంది అని చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఆ వేదములన్నింటినీ ఈ విద్య ద్వారా ఆయన గ్రహించాడు. సరే, తర్వాత చరిత్రలు అవి మనకు అక్కర్లేదు ఇక్కడ ప్రకృతంలో. కనుక వేదంలో చెప్పబడిన ఈ విభాగములన్నీ కూడా వాస్తవమే, అందులో ఏది అసత్యము కాదు. కాబట్టి సర్వశాఖలను సర్వవేదములను కూడా మనం ప్రమాణములుగా గౌరవింపదగిన వారినిగా గ్రహించవలసినవే. ఇది పరమాచార్యులు వారు కూడా చెప్పి సర్వవేద శాఖా సమ్మేళనం అని పెట్టి ఆ కొన్ని శాఖలు లుప్తమైపోతుంటే ముసలివారి దగ్గర అధ్యయనం కూడా